కూడా సస్పెండ్ చేస్తూ కూడా నిన్న ఉత్తర్వులు ఇచ్చిన పరిస్థితి. వైసీపీ పెద్దల కారణంగా చాలా మంది అధికారులు కూడా ఈ విధంగా బలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వైసీపీ హయాంలో ఐఏఎస్ ఐపీఎస్లకు ఘోర అవమానాలు కూడా గతంలో జరిగినటువంటి పరిస్థితి. కోర్టుల చుట్టూ కూడా తిరిగారు ఐపీఎస్లు ఐఏఎస్లు. ఇక ఇప్పుడు సస్పెన్షన్కు చాలామంది ఐపీఎస్లు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతి రాణా మెడకు జేత్వానీ కేసు కూడా చుట్టుకుంటున్నటువంటి పరిస్థితి. వైసీపీ పెద్దల ఆదేశాలతో ముంబై వెళ్లి ఇటు ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన తీరు మనం చూసాం. ఇక ఆమెతో పాటు కుటుంబ సభ్యులను పూర్తిగా కూడా అరెస్ట్ చేయడం, ఇబ్బందులకు గురి చేయడం, ఇవన్నీ కూడా కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక పోలీసులు ప్రభుత్వ పెద్దలు చెప్పగానే ఇంటెలిజెన్స్ సీక్రెట్ ఫండ్తో ముంబైకి పయనమైనటువంటి పరిస్థితి. అంటే ఎంతలాగా ఈ వ్యవస్థలను దుర్వినియోగం చేశారో మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఫిర్యాదు చేయడానికి ఒకరోజు ముందే ముంబై ఫ్లైట్ టికెట్స్ను కూడా బుక్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క లాగితే ఒక్కొక్క డొంకంతా కూడా కదులుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతానికి ముగ్గురు ఐపీఎస్లను కూడా ఇటు సస్పెన్షన్ వేటు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే ఒక సిఐ భవానీ పైన కూడా దీనికి సంబంధించి కూడా ఎంక్వైరీ జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఐపీఎస్ల తీరును దుయ్యబడుతూ ప్రభుత్వానికి డీజీపీ సమర్పించినటువంటి లేఖలు అంశంలో కూడా చాలా విషయాలైతే అందులో ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని మనం చూస్తే కనుక శాంతి భద్రతలతో ఎలాంటి సంబంధము లేని నాటి నిఘా విభాగ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు జనవరి 31న తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాత, డీసీపీ విశాల్ గున్నీలను పిలిపించుకుని ఒక మహిళ అంటే ముంబై నటి కాదాంబరిను అన్యాయంగా కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారు. ఈ అంశం ఆ నివేదికలో ఉన్నటువంటి పరిస్థితి. వైసీపీ నేతలతో కలిసి చేసిన కుట్రలో ముగ్గురు ఐపీఎస్లు భాగస్వామ్యమయ్యారు. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం 1969లోని సెక్షన్ 3 క్లాజ్ 1 కింద ఐపీఎస్లకు ఉన్న అధికారాలను వీళ్ళంతా అతిక్రమించారు అంటూ కూడా ఏదైతే నివేదికలో ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికలో ఇటు పొందుపరిచినటువంటి పరిస్థితి కనిపించింది. ఇలా పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి అంశం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇంకా చూస్తే కనుక విజయవాడ సిపిగా కాంతి రాణా తన పరిధిలోని పోలీస్ స్టేషన్లలో నమోదైన ఈ కేసు పర్యవేక్షణలో దారుణంగా విఫలమయ్యారు అంటూ కూడా అందులో పొందుపరిచారు. ఒక మహిళను అరెస్ట్ చేసే ముందు ఫిర్యాదును కనీసం పరిశీలించకుండా ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పగానే గుడ్డిగా ముందుకెళ్లారు. జేత్వానీ కేసులో నాటి విజయవాడ డీసీపీ విశాల్ గున్ని చర్యలు దుష్ప్రవర్తనకు ఏమాత్రం తీసిపోవు అంటూ కూడా ఆ నివేదికలో ఇచ్చినటువంటి పరిస్థితి. బాధితురాలు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా వినకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సమంజసం కాదు అంటూ కూడా దాంట్లో పొందుపరిచినటువంటి అంశాల్లో ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకు మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గతంలో తన తండ్రి అధికారంలో ఉన్న సమయంలో కూడా మనం చూసాం ఏదైతే కలెక్టర్లు కూడా ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులను ఏ విధంగా తన వ్యక్తిగత స్వార్థం కోసం బలి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మనం చూసాం శ్రీలక్ష్మి గారు కూడా అప్పుడు జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితులు కనిపించాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఐపీఎస్లు గతంలో ఐఏఎస్లు ఇప్పుడు ఐపీఎస్లకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ విధమైనటువంటి ఘోర పరాభవాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి.